టీఎస్పీఎస్సీ కేసులో మరో మలుపు 7గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు. తెలంగాణ రాష్ట్రం టీఎస్పీఎస్సీ ప్రశ్నాల పత్రాల కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 7గురిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. వెంటనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో పోలీసులు 100 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ కేసులో A17, 18, 23, 25, 27, 28, 37 నిందితులుగా ఉన్న వారిని ఎగ్జామినేషన్ నిమిత్తం శుక్రవారం కోర్టులో హాజరు కావాలని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నిందితులందరూ కోర్టుకు హాజరు కాలేదు. వేర్వేరు కారణాలు చూపిస్తూ ఆబ్సెంట్ పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై సీరియస్ అయిన జడ్జి ఆబ్సెంట్ పిటిషన్లను నిరాకరిస్తూ 7గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేశారు. వాళ్ళు మాత్రమే కాదు, టీఎస్పీఎస్సీ చైర్మన్, ఆ స్ట్రాంగ్ రూమ్కు సంబంధించినటువంటి కీ ఆ డ్రైవర్కి ఎట్లా దొరికింది ఏంది అనే విషయంలో పూర్తి విచారణ చేసి ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ నుండి మొదలుకుంటే అందులో కేటీఆర్ హస్తం ఉంది అని చెప్పేసి ఆనాడు ఆరోపణ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరి వాళ్ళందరినీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ A1, A2, A3 అనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మొత్తంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఎవరెవరు ఉన్నారు, ఎన్ని పేపర్ లీకేజ్ జరిగినాయి, కేవలం టీఎస్పీఎస్సీ మొన్నటి పేపర్ లీకేజ్నా అంతకుముందు ఇంకెన్ని పేపర్ లీకేజ్ జరిగినాయి మొత్తాన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. మరి ఆ విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని కాపాడుతారా, లేదంటే వాళ్ళని కూడా బాధ్యులను చేసి వాళ్ళని కూడా జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తారా, ఏం చేస్తారా అనేది కూడా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీకి సంబంధించిన విషయంలో ఏదో జరుగుతాయని మనం అనుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఏమీ జరగకుండా ఆ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఒక అడుగు ముందు కూడా పడకుండా వాళ్ళ రాజీనామాలు ఆమోదించకుండా వాళ్ళని అక్కడ పెట్టడం, ఆ రాజీనామాలు ఆమోదించలేదు కాబట్టి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం, అటు గవర్నర్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న గొడవనే జరుగుతుంది తప్ప వేరే ఏమీ కనబడతలేదు. దయచేసి ఇప్పటికైనా ఆ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి విచారణ చేసి సరైన నిధులకు శిక్ష పడేటట్టు చేయాల్సిన అవసరం రేవంత్ మీద ఉంది.